వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్టు నెల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం. సెప్టెంబర్ 1 ఉదయం 10:45 సమయానికి చూస్తున్నాం. బిల్లుల్లో కదలిక, ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది మండల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా కందుకు ట్రెజరీ పరిధిలోని ఉలవపాడు మండలానికి సంబంధించినటువంటి బిల్లు. ఈ బిల్లు అయితే అప్రూవల్ కావడం జరిగింది. దీని యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక మనం పరిశీలించినట్లయితే అది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశను చూపిస్తుంది. ఈ విధంగా ఉదయం సమయానికి చాలా బిల్లులు చెక్ చేయగా ఆ బిల్లులన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశను చూపిస్తున్నాయి. అయితే మనం మార్నింగ్ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈరోజు కొన్ని బిల్లులు అయితే ఆర్బీఐ ఈక్యూబేర్కు వెళ్ళే అవకాశం ఉందని చెప్పుకున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ బిల్లు ఆర్బీఐ ఈక్యూబేర్కి అయితే పోవడం జరిగింది. ఇది చూసినట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్యూబేర్ అని చూస్తున్నాం. ఇది న్యాయశాఖ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి బిల్లు. ఈ బిల్లు ఆర్బీఐ ఈక్యూబేర్కి అయితే పోవడం జరిగింది. మిగతా బిల్లు కూడా ఆర్బీఐ ఈక్యూబేర్కు పోయినట్లయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో తెలియపరుస్తూనే ఉంటాను. ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు సంబంధించి దాదాపు అన్ని బిల్లులు కూడా ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తున్నాయి. వీటిలో అయితే ఇంకా ప్రస్తుతానికి కదలిక లేదు. అయితే ఈరోజు ఆదివారం అయినా కూడా 1వ తారీఖు కాబట్టి మనం మార్నింగ్ వీడియోలో చెప్పుకున్నట్లుగా కొన్ని బిల్లులు అయితే, కొన్ని డిపార్ట్మెంట్ల బిల్లులు అయితే కదలిక రావడం జరిగింది. ఈ విధంగా బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో తెలియపరుస్తూనే ఉంటాను మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.